భానుపురం గ్రామంలో ఎండలు మండిపోతూ ఉంటాయి. బావులు చెరువులు ఎండిపోయాయి. ఆ ఊరిలో ధర్మయ్య, ఆయన భార్య పార్వతమ్మ ఎండల నుండి రక్షించుకోవడానికి భూమిని లోతుగా తవ్వి ఒక భూగర్భ ఇల్లు నిర్మించుకున్నారు. లోపల అది ఎంతో చల్లగా ఉంటుంది. భూగర్భ ఇంట్లో ఉదయం ఎండల గురించి చర్చ. పార్వతి, బయట ఎండ చూస్తుంటే ఆకాశం నుండి నిప్పుల వాన కురుస్తున్నట్లుగుందే. నేను పొలంలో గడ్డి కొయ్యడానికి వెళ్ళాను కాని ఆ ఎండ వేడికి కళ్ళు బయర్లు కమ్మి వెనక్కి వచ్చేశాను. ఊరి జనమంతా వణికిపోతున్నారు. అవునండి, గాలి కూడా వడగాలిలా వీస్తోంది. దేవుడి దయ వల్ల మీరు ఈ భూగర్భ ఇల్లు కట్టారు కాబట్టి సరిపోయింది. బయట ఎంత ఎండ మండుతున్నా మనం లోపలికి రాగానే ఎంతో చల్లగా ఉంటుంది. ఇదిగోండి, ఈ మజ్జిగ తాగండి. ధర్మయ్య మజ్జిగ తాగి, ఎంత హాయిగా ఉందో. భూమి పైపొర ఎంత వేడెక్కినా అడుగున చల్లగానే ఉంటుందని మన పెద్దలు ఏనాడో చెప్పారు. ఆ మాట నమ్మే నేను ఈ ఇల్లు కట్టాను. కానీ నా మనసంతా ఈ ఎండలో ప్రయాణాలు చేసే బాటసారుల గురించే ఆలోచిస్తోంది. నిజమేనండి, దారి పొడుగునా చెట్లు కూడా ఎండిపోయాయి. ఎవరైనా దాహం అంటే నీళ్ళివ్వడానికి మన ఊరి వాళ్ళు తలుపులేసుకుని కూర్చున్నారు. నేను కొండ నిండా నీళ్లు తెచ్చి పైన అరుగు మీద పెట్టాను. బాటసారులొస్తే తాగుతారు కదా అని. మెట్లపై నుండి రామయ్య, అతని భార్య సీతమ్మ కంగారుగా పిలుస్తారు. రామయ్య నీరసంగా, అయ్యా, ఇంట్లో ఎవరైనా ఉన్నారా? దయచేసి కాస్త సాయం చేయండి. నా భార్య సీతమ్మ ఎండ దెబ్బకు తట్టుకోలేక ఇక్కడే చెట్టు కింద పడిపోయింది. ఆవిడికి స్పృహ తప్పేలా ఉంది. కాసిని నీళ్లు పోసి పుణ్యం కట్టుకోండి అయ్యా. పార్వతి, త్వరగా నీళ్ల చెంబు పట్టుకుని పైకి రా. రామయ్య దగ్గరికి వెళ్లి, అయ్యా, భయపడకండి. ముందు అమ్మగారిని మెల్లగా పట్టుకుని ఆ మెట్లు దిగి కిందకి తీసుకురండి. సీతమ్మ కళ్ళు సగం తెరిచి, నీళ్లు నాకు తెండిపోయి ముళ్ళులా గుచ్చుకుంటోంది. ఈ ఎండ నన్ను దహించేస్తుంది. నా వల్ల అడుగు కూడా వేయడం సాధ్యం కావడం లేదు. అయ్యో తల్లి, ముందే నీళ్లు తాగండి. ఏవండి, మీరు అయ్యగారిని పట్టుకోండి. కింద మన భూగర్భ ఇంట్లోకి తీసుకుని వెళ్దాం. అక్కడ చల్లగా ఉంటుంది. మీరు రుణం ఎప్పటికీ తీర్చుకోలేం తల్లి. మమ్మల్ని లోపలికి తీసుకెళ్ళండి. అందరూ కలిసి నెమ్మదిగా భూగర్భ ఇంట్లోకి వెళ్తారు. చల్లదనం చూసి రామయ్య, సీతమ్మ ఇద్దరూ ఆశ్చర్యపోతారు. సీతమ్మ కాస్త తేరుకుని, ఓరి దేవుడా, ఎంతటి అద్భుతం! పైకి చూస్తే నిప్పుల కొలిమిలా ఉంది, లోపలికొస్తే ఇలా ఇంత చల్లగా ఉందేమిటి? మీ ఇల్లు నాకెంతో హాయినిచ్చింది. అవును సీతమ్మ. అయ్యా, మీరు అడుగున ఇలా ఇల్లు కట్టుకున్నారేమిటి? ఈ చల్లదనం మిమ్మల్ని ఆదుకుంది. ఉదయం నుండి నడిచి మా పాదాలు కాలిపోయాయి. మీ దయాగుణానికి దండం పెడుతున్నాను. తోటి మనిషి కష్టంలో ఉన్నప్పుడు సాయం చేయని బతుకు ఒక బతికేనా? మీరు ముందు ఆ చాప మీద కూర్చొని విశ్రాంతి తీసుకోండి. నా పేరు ధర్మయ్య. ఈవిడ నా భార్య పార్వతమ్మ. ఎండ తగ్గే వరకు మీరు ఇక్కడే ఉండండి. అవును తల్లి, మీరు మా సొంత బంధువుల్లాంటి వాళ్ళు అని అనుకోండి. నేను వెళ్లి మీకు వడ్డించడానికి ఆకుకూర పప్పు, రాగి సంగటి వండుతాను. భోజనం చేసి కాసేపు కునుకు తీయండి. పార్వతమ్మ గారు, ఎక్కడో పుట్టి పెరిగిన మమ్మల్ని మీ ఇంటికి ఆహ్వానించి ఇంతటి ఆదరణ చూపిస్తున్నారు. మీ ఇల్లు గుడి లాంటిది. ధర్మయ్య బయటికెళ్లి 2 వీధి కుక్కలు, 2 ఎద్దులను లోపలి దారిలోకి తీసుకొనొస్తాడు. పార్వతి, ఈ ఎద్దులను ఇక్కడ కట్టేస్తున్నారు. ఆ వీధి కుక్కలు కూడా పాపం ఎండకు తాళలేక రొప్పుతున్నాయి. అవి కూడా కాసేపు ఈ చల్లదనంలో సేద తీరుతాయి. పార్వతమ్మ కంగారుగా, ఏవండి, ఇప్పటికే రామయ్య గారు, సీతమ్మ గారు వచ్చారు. ఇప్పుడు మీరు ఆ ఎద్దులను కుక్కలను కూడా తీసుకొనొస్తే మనం ఎక్కడుంటాము? రాత్రికి మనం పడుకోవడానికి స్థలం ఉండదు కదా. ధర్మయ్య చిరునవ్వుతో, పార్వతి, ఆ మూగ జీవాలకు మాటలు రావు. తమ కష్టాన్ని ఎవరికీ చెప్పుకోలేవు. మండుతున్న ఎండలో అవి పడుతున్న వేదన నేను చూడలేకపోతున్నాను. మనకు కాస్త ఇబ్బంది అయినా ఈ ఒక్కరోజు మనం మెట్ల మీద కూర్చుందాం. అతిథులకు, మూగజీవులకు ఆశ్రయం కల్పించడం మన ధర్మం. ఆ భగవంతుని మనకి దారి చూపిస్తాడు. నన్ను క్షమించండి, నేను ఆ పసి ప్రాణాల వేదనను చూడలేకపోయాను. మనకున్నంతలోనే అందరికీ పంచుకుందాం. నేనిప్పుడే ఆ ఎద్దులకు గడ్డేసి ఆ కుక్కలకు నీళ్లు పెడతాను. మీరు వాటిని కట్టేయండి. ధర్మయ్య గారు, పక్కవాడికి కష్టం వస్తేనే తలుపులు మూసుకునే ఈ కాలంలో మీరు మీ సౌకర్యాన్ని వదులుకొని మరీ మూగజీవాలకు కూడా ఆశ్రయం ఇస్తున్నారు. మీ ఇల్లు చిన్నదైనా మీ మనసు విశాలమైనది. మధ్యాహ్న సమయం. బయట ఎండ మరింత తీవ్రంగా ఉంటుంది. అప్పుడే వీరయ్య అని ఒక ధనిక వ్యాపారి, ఆయన భార్య లక్ష్మమ్మలు ఎద్దుల బండి నుండి ఆ ఇంటి పైన ఆగుతుంది. వీరయ్య గట్టిగా అరుస్తూ, ఎవయ్యా, ఈ ఊరిలో మనుషులు ఎవరైనా ఉన్నారా? నా బండెద్దులు ఎండ దెబ్బకు నడవలేకపోతున్నాయి. ఇక్కడ ఎవరి ఇంట్లో అయినా కాసేపు నీడ దొరుకుతుందా? నా దగ్గర డబ్బులకు కొదవలేదు. లక్ష్మమ్మ విసుక్కుంటూ, ఏవండి వీరయ్య, ఈ మండుటెండలో పట్నం ప్రయాణం పెట్టుకున్నారు. ఈ దరిద్రపు పల్లెటూరులో మనకొక మంచి మేడ కూడా కనిపించడం లేదు. ఎక్కడ తలదాచుకుంటాము?
ధర్మయ్య పైకి వెళ్లి, అయ్యా దయచేసి అలా విసుక్కోకండి. వాతావరణం ఎవరికైనా ఒకటే కదా. ముందు కిందకి రండి. నాకు భూగర్భ ఇంట్లో మీకు మంచి ఆశ్రయం దొరుకుతుంది. లోపల చాలా చల్లగా ఉంటుంది. వీరయ్య చీదరించుకుంటూ, ఏంటది, భూమిలోకి గుంట తవ్వి ఇల్లు కట్టావా? మేము ఎంతటి ధనుకులమో నీకు తెలుసా? మా ఊర్లో మాకు పాలరాతి మేడ ఉంది. అలాంటి మేము ఈ మట్టి గుంటలోకి రావాలా? మాకు వేరే మంచి ఇల్లు చూపించు, నీకు డబ్బులిస్తాను. ధర్మయ్య ప్రశాంతంగా, వీరయ్య గారు, డబ్బుతో అన్ని కొనలేము. ఈ ఎండకు మీ పాలరాతి మేడలు కూడా నిప్పుల్లా కాలిపోతూ ఉంటాయి. ఇక్కడ వేరే ఏ ఇల్లు లేదు. బయట ఉండి ఎండకు సొమ్మసిల్లిపోతారో లేక ఈ నిరుపేద ఇంట్లో చల్లబడతారో మీరే నిర్ణయించుకోండి. ఏవండి, అతను అన్నది కూడా నిజమే కదా. నా కళ్ళు తిరిగిపోతున్నాయి. డబ్బులిస్తాం కదా, ముందు లోపలికెళ్ళి కూర్చుందాం పదండి. నా వల్ల కావడం లేదు. సరే పద. ఎలాగోలా ఈ ఎండ నుండి తప్పించుకుంటే చాలు. ఏవయ్యా, మేము లోపలికి వస్తున్నాం. మాకు పడుకోవడానికి మంచి మంచాలువే. ఇదిగో 100 రూపాయలు. మాకు రాజభోగాలు కావాలి. వీరయ్య లక్ష్మమ్మ మెట్లు దిగి లోపలికొస్తారు. చల్లదనాన్ని చూసి ఆశ్చర్యపోతారు. రామయ్య దంపతులు, ఎద్దులు, కుక్కలు అక్కడుంటాయి. వీరయ్య చల్లదనం ఆస్వాదిస్తూ, అబ్బబ్బబ్బా, ఎంత చల్లగా ఉందో. చుట్టూ చూసి ముఖం చిట్లించుకొని, యావయ్యా, ఇక్కడ మనుషులు పశువులు అన్ని ఒకే చోట ఉన్నాయంటే మాకు ప్రత్యేకంగా ఒక గది లేదా? ఈ సామాన్యులతో పాటు మేమిక్కడ ఎలా కూర్చోవాలి? అవును, ఆ వాసన చూడండి ఎలా వస్తుందో. మా పట్టుబట్టలు పాడైపోతాయి. మాకు వేరే స్థలం చూపించండి. పార్వతమ్మ మెల్లగా, అమ్మగారు, ఇక్కడ అందరూ సమానమే. మమ్మల్ని క్షమించండి. ప్రత్యేక గదులు ఇవ్వలేం. కాని నేను కొత్తగా అల్లుకున్న ఈత చాపలనిస్తాను. ఆ మూలన పడుకోండి. మీరు 100 రూపాయలిచ్చినా మా ఇంట్లో ఉన్నది ఈ రాగి సంగటి, ఆకుకూర పప్పు మాత్రమే. దయచేసి వాటిని స్వీకరించండి. వీరయ్య గారు, దయచేసి మీ డబ్బులు మీ దగ్గరే ఉంచుకోండి. నేను మీకు ఆశ్రయం ఇచ్చింది నా మానవత్వం కోసం. రామయ్య గారు కూడా పాఠశారులే. ఇక్కడ అంతా ఒకటే. మీకిష్టమైతేనే కూర్చోండి. అవునమ్మగారు, వీళ్ళు చాలా మంచివాళ్ళు. మమ్మల్ని ఎంతో బాగా ఆదుకున్నారు. ఆ మూలన ఉన్న చాప మీద పడుకోండి. ఈ ఎండలో ప్రయాణం చేసి మీరు చాలా అలసిపోయారు. ఇక్కడ దొరికిన చల్లదనం ఎంతో మేలు చేస్తుంది. లక్ష్మమ్మ కాస్త తగ్గి, సరేలే, ఆ చాప ఇక్కడ వేయండి. చాప మీద కూర్చొని రాగి సంగటి తింటూ, అరే, ఈ రాగి సంగటి పప్పు ఎంత రుచిగా ఉన్నాయో. ఆకలితో ఉన్నప్పుడు దొరికిన ఏ ఆహారమైనా అమృతంలా అనిపిస్తుందంటారు. ఇది నిజమే. వీరయ్య తింటూ ఆలోచనలో పడతాడు. అవును లక్ష్మి, ఈ చల్లదనం, ఈ భోజనం నాకెంతో తృప్తినిస్తున్నాయి. నేను ఎంత డబ్బు ఖర్చు పెట్టినా నాకు ఇలాంటి చల్లదనం దొరకలేదు. మనం మన డబ్బుని చూసుకుని ఎంత గర్వపడ్డామో. ఇప్పుడు ఈ నిరుపేద ఇంట్లో తలదాచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. రాత్రవుతుంది. ధర్మయ్య దంపతులు పడుకోవడానికి స్థలం లేక ఆరు బయట కూర్చొనుంటారు. అది చూసి వీరయ్య, లక్ష్మమ్మల మనసులో బాధ కలుగుతుంది. లక్ష్మమ్మ మెల్లగా, ఏమండి, మీరు చూసారా? ఆ ధర్మయ్య దంపతులు ఆరు బయట కూర్చొని కునికిపాట్లు పడుతున్నారు. మన కోసం వాళ్ళ నిద్రను, స్థలాన్ని త్యాగం చేశారు. మనం వాళ్ళను ఎంతగా తోలనాడామో, అయినా వాళ్ళు ఒక్క మాట కూడా అనకుండా మనకు ఆశ్రయం ఇచ్చారు. వాళ్ళ ముందు మనం ఎంత అల్పులమో నాకు అర్థమవుతుంది. అవును లక్ష్మి, నాకు కూడా నిద్ర పట్టడం లేదు. నా దగ్గర మూటల కొద్ది డబ్బున్నా ఆ డబ్బు నాకు కొండలో చుక్క నీరు కూడా ఇవ్వలేకపోయింది. నా హోదా నన్ను కాపాడలేదు. కానీ ఈ మట్టి గది, ఆ ధర్మయ్య పంచుకునే గొప్ప మనసు మనల్ని ఆదుకుంది. మనకు అసలైన జీవిత పాఠం ఈ గుడిలోనే దొరికింది. రేపు ఉదయాన్నే వాళ్ళ కాళ్ళ మీద పడి క్షమాపణ అడగాలి. మరుసటి రోజు ఉదయం అందరూ ప్రయాణాలకు సిద్ధమవుతారు. వీరయ్య చేతులు జోడించి, ధర్మయ్య గారు, మమ్మల్ని క్షమించండి. నేను నా డబ్బును చూసుకుని అహంకారంతో ప్రవర్తించాను. మిమ్మల్ని అవమానించాను. కానీ ఆ గుంటలోనే నేను స్వర్గాన్ని చూశాను. మీరు మీ సొంత నిద్రను పడంగా పెట్టి, మీ ఆహారాన్ని మాకు పెట్టి, మీరు పస్తులున్నారు. మాకు దేవుడు ప్రత్యేకంగా కనిపించలేదు, గాని మీ రూపంలో మాకు ఆశ్రయం కల్పించాడు. నేనిక నుండి నా ధనాన్ని ఇతరుల సహాయం కోసమే ఉపయోగిస్తాను. అవును పార్వతమ్మ గారు, నా నగలు, బట్టలు నన్నేమీ కాపాడలేదు. మీరిచ్చిన ఆ ముతక చేప, ఆ రాగి సంగటి నాకెంతో హాయినిచ్చాయి. మీలాంటి వారు ఉన్నంతకాలం ఈ లోకంలో మానవత్వం బ్రతికే ఉంటుంది. ఈ రోజుటి నుండి నాలోని గర్వాన్ని పూర్తిగా వదిలేస్తున్నాను. ధర్మయ్య గారు, మీరు కేవలం ఆశ్రయం ఇవ్వడమే కాదు, మనిషి ఎలా బ్రతకాలో అందరికీ ఆదర్శంగా నిలిచారు. మీరు ఎల్లప్పుడూ చల్లగా ఉండాలి. మేమిక బయలుదేరతాం. అవును తల్లి పార్వతమ్మ, మీ రుణం మేమే నాటికి తీర్చుకోలేము. ఈ మట్టిల్లు మాకు గుడి, మీరే మాకు దేవుళ్ళు. ధర్మయ్య చిరునవ్వుతో, అయ్యా, ఇదంతా భగవంతుని దయ. నేను నిమిత్త మాత్రుణ్ణి మాత్రమే. తోటివారికి కష్టం వచ్చినప్పుడు మన స్వంత లాభం కోసం వదులుకొని పక్కవారికి సాయం చేయడమే మనం సాధించాల్సిన అసలైన మానవత్వం. ఈ భూగర్భ ఇల్లు ఒకరోజు కూలిపోవచ్చు, కానీ మనం పంచుకున్న ఈ బంధం ఎప్పటికీ శాశ్వతంగా ఉంటుంది. మీరందరూ జాగ్రత్తగా వెళ్ళండి. అందరికీ శుభం కలుగుతుంది. దారికి ఈ కొద్దిపాటి ఆహారం
మూటగట్టిస్తున్నాను. ఎండ మళ్లీ పెరగక ముందే ప్రయాణం పూర్తి చెయ్యండి. అందరూ కృతజ్ఞతలతో ధర్మయ్య దంపతులకు వీడ్కోలు పలుకుతారు. వీరయ్య దంపతులు గర్వాన్ని వదిలి కొత్త మనుషులుగా తిరిగి వెళ్తారు. ధర్మయ్య, పార్వతమ్మ చిరునవ్వుతో సాగనంపుతారు. ఈ కథలోని నీతేంటంటే, సొంత లాభం కొంత మానుకుని పొరుగువాడికి తోడ్పడడమే నిజమైన మానవత్వం. సంపద, హోదా మనల్ని ఆపదలు కాపాడలేవు. తోటి మనుషుల పట్ల మనం చూపే ప్రేమ, పంచుకునే గుణం మాత్రమే మనకు ఆపద్బాంధవుల్లా నిలుస్తాయి. తెల్లవారుజాము సమయం. రాముడు తన పాత వలను బాగు చేస్తున్నాడు. సీత మట్టి పొయ్యి మీద నీళ్లు కాగబెడుతోంది. సీత, త్వరగా గంజినీళ్ళివ్వు. గోదావరి తల్లి దగ్గరికి వెళ్లే సమయం అయిపోయింది. పొద్దు పొడిచే లోపల పడవ నీళ్ళల్లో ఉండాలి. వల సరిగ్గా అల్లకపోతే ఈ రోజు పూట గడవడం కష్టం. ఈగో తీసుకోండి. మీరు ఎంత త్వరగా వెళ్ళినా, ఎంత కష్టపడినా మన రాతలో ఏం రాసి పెట్టుందో ఎవరికి తెలుసండి. రోజెంతో కష్టపడతారు. ఎండనక వాననక నదిలో గడుపుతారు. కానీ ఆ సుబ్బయ్య గారి అప్పు మాత్రం తీరడం లేదు. నా మనసుకెందుకో చాలా ఆందోళనగా ఉంది. ఆలోచించకే సీత, మనం కష్టపడడమే మన చేతిలో ఉంది. నాన్నగారు పాత పడవ కోసం తీసుకున్న 100 రూపాయల అప్పుకి నేను గత 5 సంవత్సరాలుగా రోజు చేపలు ఇస్తూనే ఉన్నాను. ఆయన లెక్కల పుస్తకంలో మాత్రం వడ్డీ ఇంకా పెరుగుతూనే ఉంది అంటున్నాడు. ఆయన పెద్ద మనిషి, మనం ఎదురు తిరిగి అడగలేం కదా. అది ఆయన చేసే పచ్చి మోసమండి. 100 రూపాయల అప్పుకి 5 సంవత్సరాలు రోజు చేపలిస్తే అసలుతో పాటు వడ్డీ కూడా ఎప్పుడో తీరిపోవాలి. కానీ ఆయనకి ఆకలి ఎక్కువ, దయ తక్కువ. వడ్డీ మీద వడ్డీ వేసి మన రక్తం తాగుతున్నాడు. ఈ పల్లెల్లో పేదవాడికి న్యాయం ఎక్కడుంది? మన బాధలు ఆ దేవుడికే తెలియాలి. నిజాయితీగా బ్రతికే వారికి ఎప్పటికైనా మంచి జరుగుతుందా సీత? నువ్వు దిగులు పడకు. ఇవాళ గోదావరి తల్లి ఏదైనా పెద్ద చేప చేస్తే అది పక్క ఊరి సంతలో అమ్మి ఆయన అప్పు మొత్తం తీర్చేద్దాం. ఇక ఆ సుబ్బయ్య గుమ్మం తొక్కే అవసరం మనకు రాదు. నేను వెళ్తాను. ఆకలితో ఉన్న కడుపుకు దారి చూపిస్తాను. జాగ్రత్త అండి. నదిలో ఈదురుగాలిగా ఉందట. నీటి వేగం ఎక్కువగా ఉందట. పడవ నడిపేటప్పుడు గమనించి వెళ్ళండి. నాకు మీరే లోకం. మీరు క్షేమంగా తిరిగి రావడమే నాకు కావాల్సింది. నా ఆశ ఇవాళ. నాకు అండ ఆ గోదావరి. నువ్వు ధైర్యంగా ఉండు. సాయంత్రానికి మంచి వార్తతో వస్తాను. నది తీరంలో రాముడు పడవ ఎక్కడానికని సిద్ధమవుతున్నాడు. పక్కనే అతని స్నేహితుడు అప్పన్న కూడా వల సర్దుకుంటున్నాడు. ఏం రాముడు, ఇవాళ చాలా హుషారుగున్నావు. ముఖంలో ఏదో కొత్త ఆశ కనిపిస్తుంది. పడవను చాలా శుభ్రంగా కడిగావు ఇవాళ. అవునప్పన, రోజు ఎలాగో బ్రతుకుతున్నాం. కానీ ఇవాళ నా మనసు ఏదో మంచి జరుగుతోంది అని చెబుతోంది. ఆ సుబ్బయ్య గారి అప్పు నుండి ఎలాగైనా బయటపడాలని చాలా ఆశగా ఉంది. ఆ అప్పులు ఊపి నన్ను ప్రశాంతంగా నిద్రపోనివ్వడం లేదు. సుబ్బయ్య గారి నుండి బయటపడడం అంత సులభం కాదు రాముడు. ఆయన గుండెలో కరుకుదనం నిండుంది. నిన్న ఉదయం నా దగ్గరకు వచ్చి నా పడవ లాక్కుంటానని బెదిరించాడు. పాపం మన రామయ్య తాత పొలం కూడా నిన్ననే తన పేరు మీద రాయించేసుకున్నాడు. ఎందుకప్పన్నా, నువ్వు కూడా ఆయన దగ్గర అప్పు తీసుకున్నావా? నీకు ఏ అప్పులు లేవు కదా? లేదు రాముడు, ఆయన పొలం దగ్గర నా పడవ కట్టేసి ఉంచానని చాలా దారుణమైన మాటలు అన్నాడులే. నా నేల మీద పడితే అద్దె కింద ఆ పడవ నాదే అని తెగిస్తూ మాట్లాడాడు. ఆయన అత్యాశకు అంతులేదు. ఊరి జనాల ఆస్తులన్నీ తన జోబులో వేసుకోవాలనేదే ఆయన బుద్ధి. మనం పేదవాళ్ళం అప్పన. మన కోసం మన కడుపునే మాడుతుంది. ఆయన ఆస్తిపరుడు, పైగా పలుకుబడి ఉన్నాడు. ఊరుకుందాం. ధర్మం ఎప్పుడైనా తన పని తాను చేస్తుంది. చెడు చేసిన వాడు ఎప్పటికైనా కన్నీళ్లు పెట్టక తప్పదు. సరేగానే ఆ సుబ్బయ్య గారి ఇంట్లో చాలా పెద్దగా పండగ అంటున్నారు. పట్నం నుండి వాళ్ళ చుట్టాలు వస్తున్నారు. విందుకు గొప్ప గొప్ప వంటలు చేస్తున్నారట. ఏవో నిన్ను కూడా ఏదైనా పెద్ద చేపతామని అడుగుతాడేమో. జాగ్రత్తగా ఉండు. ఆయన అడిగితే కాదనలేవు కదా. అడిగితే ఇస్తానప్పన్నా. ఆయనకు చేపలు ఇవ్వడమే కదా నా పని. కానీ దానికి తగిన తగనం ఇస్తే నా వడ్డీ తగ్గుతుంది కదా. నా అప్పు తీరడానికి అదొక దారి అనుకుంటాను. ఆయన నీకు ధనం ఇవ్వడు రాముడు. నీ కష్టాన్ని దోచుకుంటాడు. సరే, పొద్దెక్కుతుంది, నదిలోకి వెళ్దాం. నేను ఇసుక తెన్నెల వైపు వెళ్తాను. నువ్వు లోతు నీళ్ళకి వెళ్ళు. దేవుడికి మంచి చేయాలి. మధ్యాహ్న సమయం. రాముడు పడవను ఒడ్డుకు తెచ్చాడు. వలలో కొన్ని మామూలు చేపలున్నాయి. అక్కడికి ఎడ్ల పండి మీద సుబ్బయ్య, అతని గుమస్తా వచ్చారు. సుబ్బయ్య మెడలో బంగారు గొలుసులు మెరుస్తున్నాయి. ఒరేయ్ రాముడు, ఎక్కడున్నావురా? పడవ లోపలికి వస్తే నేను ఇక్కడ నేల మీద నిలబడి ఉండాలా? నీకు మర్యాద తెలీదా? రాముడు గబగబా ఒడ్డుకొచ్చి, అయ్యో నమస్కారం. ఇప్పుడే వల తీసుకుని వచ్చాను. చెప్పండి అయ్యా, ఏం కావాలి? మీకోసం మంచి రకం చేపలు ఏరి పట్టుకొని పెట్టాను. ఏం కావాలా? రేపు మా ఇంట్లో ఘనంగా విందు జరుగుతుంది. నా చుట్టాలు గొప్ప గొప్ప వ్యాపారులు పట్టణం నుండి వస్తున్నారు. వాళ్ళకు నేను ఎంతో గొప్పవాడిని తెలియాలి. వాళ్ళకు పెట్టడానికి నాకు గోదావరిలో ఎప్పుడో ఒకసారి దొరికే బంగారు వనెల చేప కావాలి. మామూలు చేపలు నా పిల్లలకు కూడా వేయను. అయ్యో, బంగారు వనెల చేప చాలా అరుదైన చేప అయ్యా. అది సంవత్సరంలో ఒకసారి కూడా దొరకదు. లోతు నీళ్ళలో అడుగుని ఉంటుంది. ఇవాళ నా వలలో పడుతుందో లేదో నేను ఖచ్చితంగా చెప్పలేనయ్యా. దయచేసి వేరే చేప తీసుకోండి. నేను నువ్వు చెప్పగలవో లేదో నన్ను అడగలేదురా. అది నాకు కావాలి అంతే. నువ్వు తేకపోతే నీ పడవ నా ఇంటికి తెప్పిస్తాను. నీ ఇల్లు కూడా నా పేరు మీద రాసి ఉంది కదా.
గుర్తుందా? నీ బతుకు నా గుప్పెట్లో ఉంది. అయ్యా, అంత పెద్ద మాట అనకండి అయ్యా. నేను నా శక్తి మేరకు ప్రయత్నిస్తాను. కానీ అయ్యా, ఒకవేళ ఆ చేప దొరికితే దాని విలువ చాలా ఎక్కువ కదా. ఊరి సంతలో దానికి 2000 రూపాయలు ఇస్తారు. ఆ చేప ఇస్తే మా నాన్నగారి అప్పు మొత్తం తీరిపోయినట్టే కదయ్యా. సుబ్బయ్య పెద్దగా నవ్వుతూ, ఏం మాట్లాడుతున్నావురా? నీ నాన్న తీసుకున్న 100 రూపాయలు ఇప్పుడు వడ్డీ మీద వడ్డీ, వడ్డీ మీద వడ్డీ తోడై 1000 రూపాయలు అయింది. ఒక చేప ఇస్తే అప్పు తీరిపోతుందా? ఎంత పొగరు నీకు! ఆ చేప తెచ్చిస్తే ఈ నెల వడ్డీలో సగం తగ్గిస్తాను అంతే. నువ్వు తీసుకురాకపోతే ఊరు నుండి పంపిస్తా. గుమస్తా వాడి తీరు చూడు, ఎంత ఆశ వాడికి. అవునయ్యా, వీళ్ళకి అన్నం పెడుతున్నామని గర్వం. ఒరే రాముడు, అయ్యగారు చెప్పింది విను, లేదా నీ బతుకు గోదావరి పాలైపోతుంది. సాయంత్రం లోపల చేప అయ్యగారి ఇంట్లో ఉండాలి, లేదంటే రేపు ఉదయం మీ ఇల్లు ఖాళీ చేయాల్సి వస్తుంది. రాముడు బాధగా తల వంచుకొని, సరేనయ్యా, గోదావరి తల్లి కరుణిస్తే తప్పకుండా తెస్తాను. నా శక్తి వంచన లేకుండా వల వేస్తాను. కారు ఎంచకపోతే నీ ఇల్లు నా పరం అవుతుంది. నా విందుకు లోటు రాకూడదు. గుర్తుంచుకో. పదగోమస్తా, మనం ఇంటికి వెళ్ళి పనులు చూసుకుందాం. సాయంత్రం సమయం. సూర్యుడు అస్తమిస్తున్నాడు. చుట్టూ ఎర్రటి వెలుతురు. రాముడు ఒంటరిగా లోతు నీళ్లలో వల వేశాడు. పడవ అలలకు అటూ ఇటూ ఊగుతుంది. రాముడు తనలో తాను, గోదావరి తల్లి, నా బతుకు నీ చేతుల్లో ఉంది. నా తండ్రి చేసిన అప్పు నన్ను వెంటాడుతుంది. ఇవాళ ఆ సుబ్బయ్య అడిగిన చేప దొరకకపోతే నా ఇల్లు, నా పడవ, నా భార్య, సీత కష్టాలన్నీ కూడా ఆ సుబ్బయ్య గారి పాలైపోతాయి. నా బతుకు నాశనం అయిపోతుంది. నన్ను ఆదుకోవే తల్లి, నా కష్టాన్ని గుర్తించు. హఠాత్తుగా వల చాలా బరువుగా అనిపించింది. పడవ ఒక్కసారిగా కదిలింది. ఏమైంది? వల ఇంత బరువుగా ఉంది. నీళ్ళ అడుగున ఏదైనా బండరాయికి తగిలిందా? లేదు, వల కదులుతుంది, లోపలికి లాగుతుంది. ఏదో పెద్ద జలచరమే పడింది. రాముడు తన శక్తినంతా ఉపయోగించి వలను లాగాడు. వల బయటకు వచ్చిన వెంటనే సూర్యుడు వెలుతురులో ఒక చేప తలతలా మెరిసింది. దాని పొలుసులు నిజమైన బంగారంలా ఉన్నాయి. రాముడు ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి, అద్భుతం! ఇది బంగారం వన్నెల చేప. ఎంత పెద్దది! ఇదేనా నా రాతల్ని మార్చేసేది ఆ దేవుడు పంపిన వరం? దీని రంగు చూస్తుంటే కళ్ళకు మిరుమిట్లు గొలుపుతుంది. దీనిని పక్క ఊరి పెద్ద సంతలో అమ్మితే 2000 రూపాయలకు పైగా వస్తాయి. నా అప్పు తీరిపోయి నా చేతిలో ఇంకా డబ్బు మిగులుతుంది. మేము మంచి ఇల్లు కట్టుకోవచ్చు. రాము ఆలోచనలో పడి కన్నీరు తుడుచుకుంటూ, కానీ సుబ్బయ్య గారు దీన్ని ఉచితంగా తీసుకోవాలని అని చూస్తున్నాడు. ఆయన విందు కోసం దీన్ని తీసుకెళ్తే నా కష్టాలు అలాగే ఉంటాయి. నా అప్పు ఏమీ తగ్గదు, నా బతుకేమీ మారదు. నేను ఏం చెయ్యాలి? దీన్ని ఆయనకిస్తే ఆయన సంతోషిస్తాడు, కానీ నా కడుపు మాడుతుంది. ఇవ్వకపోతే నా ఇంటిని లాక్కుంటాడు. సీతతో మాట్లాడాలి. ఆమె ఖచ్చితంగా ఏదైనా దారి చూపిస్తుంది. ఆమెకు తెలివితేటలు ఎక్కువ. రాముడు తొందరగా పడవను ఒడ్డుకు తీసుకొనొచ్చి ఎవరూ చూడకుండా చేపను ఒక మట్టి కుండలో పెట్టి పైన పాత గుడ్డను కప్పి గబగబా ఇంటికెళ్ళాడు. రాముడి ఇల్లు. చలువ మట్టి దీపం వెలుగుతోంది. రాముడు గట్టు మీద కుండ పెట్టి సీతకు చూపించాడు. సీత ఆశ్చర్యంగా 2 చేతులు జోడించి, అండి, ఇది నిజమేనా? ఇంత పెద్ద బంగారు వన్నెల చేప నా కళ్ళతో నేను ఎప్పుడూ చూడలేదు. ఇది మన పల్లెల్లో ఎప్పుడో దశాబ్దానికి ఒక్కసారి కనిపిస్తుందంటారు. గోదావరి తల్లి మన మొర ఆలకించిందండి. మన కష్టాలు తీరిపోయే సమయం వచ్చింది. అవును సీత, కానీ ఇప్పుడు నా మనసు ఉయ్యాలోగుతుంది. ఈ చేప సుబ్బయ్య గారి కోసం పట్టానని ఆయనకు తెలుసు. ఆయన గుమస్తా నది ఒడ్డున కాపలా ఉన్నాడు. ఇప్పుడు ఇది ఆయనకిస్తే మనం కొరిగేది ఏమీ లేదు. ఆయన 10 రూపాయల ముఖాన పడేసి వెళ్ళిపోతాడు. ఆయనకిస్తే మనం ఇంకా ఎప్పటికీ ఆ అప్పుల ఊపిలోనే ఉంటామండి. ఈ చేపను ఆయనకు ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకూడదు. రేపు ఉదయం మన పక్క ఊరి సంతలో దీన్ని నమ్మితే మన కష్టాలన్నిటికీ దూరం అవుతాయి. ఈ చేప మన సొంతం, మన శ్రమ ఫలితం. కానీ సీత, నేను అబద్ధం ఎలా ఆడాలి? ఆయన ఇంటికి వచ్చి అడిగితే నేను తేలేదని ఎలా చెప్పాలి? ఆయన నా పడవ లాక్కుంటాడు, మనల్ని రోడ్డును పడేస్తాడు. పైగా మోసం చేయడం ధర్మం కాదు కదా. సీత కోపంగా, మీరు ఆయనకు ధర్మంగా 100 రూపాయలు తీసుకుని 5 సంవత్సరాలు రోజు చేపలిచ్చారు. అది ధర్మం. ఆయన అది తీసుకుని ఇంకా 1000 రూపాయలు బాకీ అనడం అధర్మం. పేదవాడి కడుపు కొట్టడం అధర్మం. అధర్మం చేసేవాడి దగ్గర ధర్మంగా ఉండడం మూర్ఖత్వం అవుతుందండి. ఈ దొంగ లెక్కల సుబ్బయ్యకు బుద్ధి చెప్పాల్సిందే. మరి ఆయన ఊడుకోడు కదా, ఆయన చాలా క్రూరుడు. నా దగ్గర ఒక ఉపాయం ఉందండి. నిన్న రాత్రి మీరు తెచ్చిన మామూలు రాతి చేప ఇంకా నీళ్ల తొట్టులోనే బతికే ఉంది. అది చూడ్డానికి చాలా లావుగా ముళ్ళతో ఉంటుంది. దానికి నేను పసుపు, ఆకుల పసురు పూసి బంగారు రంగు వచ్చేలా చేస్తాను. రాత్రి చీకట్లో ఆయనకు రంగు సరిగ్గా కనిపించదులే. పైగా ఆయనకు అహంకారం ఎక్కువ. పరీక్షించి చూసే ఓపిక లేదు. ఆ చేపను ఆయనకిద్దాం. నిజమైన బంగారు చేపను మనం భూమిలో పెద్ద గొయ్యి తీసి అందులో నీళ్లు పోసి దాచిపెడదాం. ఆయన పండుగ అయిపోయిన తర్వాత నెమ్మదిగా తీసుకెళ్లి అమ్ముదాం. రాముడు భయపడుతూ, ఇది చాలా ప్రమాదకరం సీత. ఆయనకు నిజం తెలిస్తే మనల్ని ఈ ఊర్లో బ్రతకనివ్వడు. భయం వదలండి. మనం మన కష్టాన్ని దోచుకోకుండా కాపాడుకుంటున్నాం. ఇందులో పాపమేం లేదు. మీరు వెళ్లి వెనుక పెరట్లో గొయ్యి తీయండి. నేను ఆ రాతి చేపకు రంగు వేసి సిద్ధం చేస్తాను. ఆ రాత్రి పడుకోవడానికి వెళ్లే సమయానికి
సుబ్బయ్య గుమస్తా కాగడల వెళ్తుల్లో రాముడింటికొచ్చారు. సుబ్బయ్య ముఖంలో కోపం కనిపిస్తోంది. సుబ్బయ్య గట్టిగా అరుస్తూ, రాముడు బయటికి రా, చేప తెచ్చావా లేదా? నా ఇంట్లో వంట వాళ్ళు ఎదురు చూస్తున్నారు. అయ్యా వచ్చారా? కూర్చోండి దొరగారు. కూర్చోడానికి రాలేదురా, నా సమయం చాలా విలువైనది. చీకటి పడింది, చేప ఎక్కడుంది? అయ్యో మీరు అడిగిన చేప దొరికింది, ఇగో కొండలో ఉంది. చాలా కష్టపడి పట్టానయ్యా. రాముడు సీత సిద్ధం చేసిన రాతి చేపను తెచ్చి చూపించాడు. చీకట్లో పసుపు రంగు మెరిసింది. అది చూడ్డానికి పెద్దగా ఉంది. సుబ్బయ్య సంతోషంగా, భేష్ భేష్, చాలా బాగుంది. దీని విలువ తెలుసా నీకు? అయినా నీలాంటి వాడికి ఎలా తెలుస్తుందిలే. దీన్ని చూస్తే రేపు మా చుట్టాలు ఆశ్చర్యపోతారు. నా పరువు మరింత పెరుగుతుంది. గుమస్తా, కొండ జాగ్రత్తగా బండిలో పెట్టు. గుమస్తా కొంచెం అనుమానంగా కొండ వైపు చూస్తూ, అయ్యో ఒక్క నిమిషం, నేను సాయంత్రం తీరం దగ్గర ఉన్నాను. రాముడు వల తీసేటప్పుడు చూశాను. అది ఇంకా పెద్దదిగా నిజమైన బంగారంలా మెరిసింది. ఈ చేప ఎందుకో తేడాగా ఉందయ్యా. రంగు అసలు రంగులా లేదు, ఏదో పూసినట్టుగా ఉంది. సుబ్బయ్య కోపంగా తిరిగి చూసి, ఏం ఒరే రాముడు, నన్ను మోసం చేస్తావా? నా కళ్ళల్లో దుమ్ము కొట్టాలని చూస్తావా? నిజమైన చేప ఎక్కడ దాచావు? ఇల్లు మొత్తం వెతుకుతాను. దొరికితే నిన్ను చెట్టుకు కట్టేసి కొరడాతో కొట్టిస్తాను. రాముడు ఏడుస్తూ చేతులతో దండం పెడుతూ, అయ్యో దయచేసి నమ్మండి, నన్ను అనుమానించకండి. నేను అబద్ధం చెప్పడం లేదు. నా వలలో పడిన చేప గొప్ప చేప ఇదే. మీరు కావాలంటే ఇల్లు వెతుక్కోండి. సుబ్బయ్య తన గుమస్తాతో కలిసి ఇంట్లోకి వెళ్లి అంతా వెతికాడు. మంచం కింద, వంటగదిలో అంతా చూశాడు. ఏమీ దొరకలేదు. ఎందుకంటే సీత నిజమైన చేపను పెరట్లో భూమిలో పాతిపెట్టిన కుండలో దాచింది. సుబ్బయ్య కోపంగా బయటకొచ్చి, సరే, నేను ఇక్కడ ఏమీ చూడలేదు, కానీ గుమస్తా చెప్పాడు కాబట్టి నాకు నీ మీద పూర్తిగా అనుమానం ఉంది. ఈ చేపను తీసుకెళ్తున్నాను. ఇది నీ నెల, వడ్డీకి లెక్క. కానీ నువ్వు నన్ను మోసం చేయాలనుకున్నావన్న అనుమానం నా మనసులో పడింది. నన్ను మోసం చేసిన వాడు ఎవడో సుఖపడలేదు. అందుకే రేపు ఉదయం గ్రామ పంచాయతీకి రా. రంగయ్య గారి ముందు నీ తప్పు నిరూపించి నీ పడవను, ఇల్లును శాశ్వతంగా లాక్కుంటాను. గుమస్తా, పద వెళ్దాం. రాముడు కన్నీళ్లతో, అయ్యో అంత కఠినమైన పని చేయకండి అయ్యా, మాకు బతుకు తెరిగిపోతుందయ్యా. మేము ఏ పాపం ఎరుగము. అదే చూసుకుందాం, పంచాయతీ దగ్గరే తేలుతుంది నీ బతుకేంటో. సుబ్బయ్య కుండ తీసుకుని వెళ్లిపోతాడు. రాముడు నేల మీద కూర్చొని బాధపడుతూ ఉంటాడు. సీత వచ్చి అతనికి ధైర్యం చెబుతుంది. మీరేం కంగారు పడకండి, రంగయ్య గారి దగ్గర న్యాయం తప్పకుండా గెలుస్తుంది. ఆ సుబ్బయ్య గారి అత్యాశ, అహంకారమే ఆయనను ఊబిలోకి లాగుతాయి. ధర్మం ఎప్పుడు పేదవాడి పక్షాన్ని నిలబడుతుంది. 2 రోజుల తర్వాత ఊరి మధ్యలో ఉన్న పెద్ద మర్రి చెట్టు కింద పంచాయతీ సభ. రచ్చబండ మీద రంగయ్య సర్పంచ్గా కూర్చున్నాడు. ఊరి జనాలు అంతా కూడా కుమికుడున్నారు. సుబ్బయ్య చాలా గర్వంగా ఒక కుర్చీ వేసుకుని కూర్చున్నాడు. రాముడు, సీత వినయంగా చేతులు కట్టుకుని నిలబడున్నారు. అందరి ముఖాల్లో ఆందోళన ఉంది. అందరికీ నమస్కారం. ఇవాళ సభ ఎందుకు పెట్టామో అందరికీ తెలుసు. సుబ్బయ్య గారు, రాముడి మీద మీరు దగా చేశాడని ఫిర్యాదు చేస్తున్నారు. మీ వాదనేమిటి? వివరంగా చెప్పండి. సుబ్బయ్య లేచి నిలబడి గట్టి గొంతుతో, రంగయ్య గారు, ఈ రాముడు చాలా గొప్ప మోసగాడు. నేను వాడికి అన్నం పెట్టి పోషిస్తున్నాను, కానీ వాడు నన్ను కాటేయాలని చూశాడు. నిన్న నేను పెట్టుకున్న విందు కోసం బంగారు వెన్నెల చేప తేమని వాడిని అప్పగించాను. వాడు లోతు నీళ్ళల్లో వల వేసి నిజమైన అద్భుతమైన బంగారు చేపను పట్టాడు. అది నా గుమస్తా కల్లారా చూశాడు. కానీ ఈ రాముడు ఆ విలువైన చేపను ఎక్కడో దాచిపెట్టి నాకు పసుపు రాసిన ఒక పిచ్చి చేపను తెచ్చి ఇచ్చాడు. నా నేల మీద బతుకుతూ నా అప్పు తింటూ నన్ను మోసం చేస్తాడా? వీడికి గుణపాఠం చెప్పాలి. వాడి ఇల్లు, పడవ నాకు స్వాధీనం చేయాలి అని నా కోరిక. ఇదే నా న్యాయం. రాముడు, ఇది నిజమేనా? సుబ్బయ్య గారు చెబుతున్నట్టు నువ్వు ఆయనకు పసుపు రాసి ఇచ్చిన చేపనిచ్చావా? అబద్ధం చెప్పకుండా నిజం ఒప్పుకో. రాముడు భయంతో మాటరాక తడబడుతూ, అయ్యా అది నేను. సీత ధైర్యంగా ముందుకొచ్చి, రంగయ్య గారు, మా ఆయన తరపున నేను మాట్లాడొచ్చా? నా భర్త భయంతో వణుకుతున్నాడు. చెప్పు సీత, సభ ముందు ఎవరైనా మాట్లాడొచ్చు. వాస్తవాలేమిటో నిర్భయంగా చెప్పు. అయ్యా, సుబ్బయ్య గారు చెబుతున్నది ముమ్మాటికి నిజమే. మేము ఆయనకిచ్చింది బంగారు వన్నెల చేప కాదు. అది ఒక మామూలు రాతి చేప. దానికి నేను పసుపు రంగు ఆకుల పసురు పూసి ఆయనకిచ్చాను. సభలో ఉన్న ఊరి జనాలంతా ఒక్కసారిగా ఆశ్చర్యంతో గుసగుసలాడడం మొదలుపెట్టారు. అందరూ సీతను వింతగా చూశారు. సుబ్బయ్య పెద్దగా నవ్వుతూ మీసాలు తిప్పుతూ, చూసారా రంగయ్య గారు, చూసారా ఊరి ప్రజలారా, ఈమె తన నోటితోనే తానే మోసం చేస్తానని సభసాక్షిగా ఒప్పుకునేది. దొంగలు దొరికిపోయారు. ఇక తీర్పు చెప్పండి. వాడి ఆస్తి నాకు రాసి ఇచ్చేయండి. వీళ్ళని ఊరు నుండి తరిమేయండి. ఒక్క నిమిషం ఆగు సుబ్బయ్య, తొందరపడకు. సీత ఎందుకు అలా చేశావు? సుబ్బయ్య గారికి అంతటికి అబద్ధం ఎందుకు చెప్పాల్సి వచ్చింది? దానికి కారణం ఏమిటి? అయ్యా, సుబ్బయ్య గారు తీసుకెళ్లిన చేప గురించి నేను ఆయనకు నిజం చెప్పే లోపలే ఆయన గబగబా దానిని బండిలో పెట్టుకుని తీసుకెళ్లారు. ఆయనకు ఓపిక లేదు. నిజమేంటంటే ఆ రాతి చేపను మా తాతలు చండాలపు చేప అనేవారు. అది చూడ్డానికి లావుగా ఉంటుంది కానీ దాని చర్మం రాతిలా గట్టిగా ఉంటుంది. దాని లోపల మాంసం ఉండదు, అంతా ముల్లే. అది ఎంత ఉడకబెట్టినా ఉడకదు.
మనుషులే తినలేరు. ఆయన ధనాశతో దాన్నే గొప్ప చేప అనుకుని తీసుకెళ్లారు. మోసం చెయ్యాలని కాదయ్యా. ఆయన కోపం చూసి, ఆయన బెదిరింపులకు భయపడి మేం ఆ సమయంలో ఏమీ చెప్పలేకపోయాం. సుబ్బయ్య సీత మాటలకు తన పరువు పోతుందని భావించి గర్వంతో రగిలిపోతూ అందరి ముందు తన గొప్పతనాన్ని నిలుపుకోవాలని అబద్ధమాడుతాడు. రంగయ్య గారు, ఈమె పచ్చబద్దాలు ఆడుతుంది. ఈమె నాకు పిచ్చి చేపను ఇచ్చారు అని సభలో నాకు అవమానం చేయాలని చూస్తుంది. నేను తీసుకెళ్లిన చేప రాతి చేప ఎంత మాత్రం కాదు. నేను నిన్న మా వంట వాళ్ళతో దానిని అద్భుతంగా వండించాను. అది వెన్నపూసలా కరిగిపోయింది. దాని రుచి నేను నా జీవితంలో చూడలేదు. మా బంధువులంతా వేళ్లు నాకి మరీ తిన్నారు. అది ఒక అద్భుతమైన చేప. ఈమె నన్ను మోసం చేయాలని చూస్తుంది. రంగయ్య చిన్నగా నవ్వుతూ సుబ్బయ్య కళ్ళల్లోకి చూస్తూ, సుబ్బయ్య, బాగా ఆలోచించి చెప్పు. నువ్వు తీసుకెళ్లిన చేప చాలా అద్భుతమైన రుచితో ఎంతో విలువైన చేప. ఇది నిజమేనా? సభ ముందు చెబుతున్నావు, గుర్తుంచుకో. సుబ్బయ్య అతి విశ్వాసంతో, ఖచ్చితంగా రంగయ్య గారు, నేను మా బంధువులంతా తిన్నాం. అది పట్నంలో 1,00,000 రూపాయలు పెట్టిన దొరకని అపురూపమైన చేప. నా అదృష్టం కొద్దీ నాకు దక్కింది. సరే సుబ్బయ్య, నువ్వే నీ నోటితో సభ ముందు ఒప్పుకున్నావు. నువ్వు తీసుకెళ్లిన చేప ఎంతో అద్భుతమైనది, విలువైనది అని. 1,00,000 రూపాయలు ఉంటుందని నువ్వే గంటా పదంగా అన్నావు. మరి అంత విలువైన చేపను నువ్వు నీ ఇంటికి తీసుకెళ్లిన తర్వాత రాముడి అప్పు తీరిపోయింది కదా లేదా? సుబ్బయ్య ఒక్కసారిగా అవాక్కయ్యి తడబడుతూ, అది అలా ఎలా తీరుతుంది రంగయ్య గారు? వాడప్పు నా లెక్కల ప్రకారం 1,000 రూపాయలు. రంగయ్య గట్టిగా గద్దిస్తూ, సుబ్బయ్య, ఒక పేదవాడి దగ్గర నుండి నువ్వు బలవంతంగా బెదిరించి చేపను తీసుకున్నావు. అది అప్పు వడ్డీ కింద అది నువ్వేనని వాడితో అన్నావు. ఇప్పుడు సభ ముందు ఆ చేప విలువ ఎంతో గొప్పది, 1,00,000 రూపాయల విలువ చేస్తుందని నువ్వే గర్వంగా గొప్పలు చెప్పుకున్నావు. 1,00,000 రూపాయల విలువైన వస్తువును వడ్డీ కింద తీసుకున్న తర్వాత ఇంకా 1,000 రూపాయల అప్పు ఎక్కడిది? నీ లెక్క ప్రకారం చూసినా నువ్వే వాడికి తిరిగి డబ్బులు ఇవ్వాలి. సుబ్బయ్య చెమటలు పడుతూ, కానీ రంగయ్య గారు, ఈమె నాకు పసుపు రాసి ఇచ్చింది. ఆమె మోసం చేసింది రాతి చేప ఇచ్చానని ఒప్పుకుంది. కానీ నువ్వు ఆ చేప గొప్పది, అద్భుతమైనది, వెన్నలా కరిగిపోయిందని అన్నావు. అంటే ఆమె ఇచ్చిన చేప నీకు పూర్తిగా సంతృప్తినిచ్చింది. నువ్వు చెప్పిన విధంగా ఆ చేపతో రాముడి అప్పు మొత్తం తీరిపోయింది. ఇక్కడతో రాముడి అసలు వడ్డీ అంతా పూర్తిగా మాఫీ అయిపోయింది. ఇక నుండి వాడిని ఎప్పుడు అప్పు గురించి వడ్డీ గురించి అడగడానికి వీల్లేదు. ఈ క్షణం నుండి రాముడి ఇల్లు, పడవ వాడి సొంతం. ఇది గ్రామ పంచాయతీ తీర్పు. ఊరి జనాలంతా సంతోషంతో పెద్దగా చప్పట్లు కొట్టారు. అందరూ రంగయ్య గారి న్యాయాన్ని, సీత తెలివిని మెచ్చుకున్నారు. సుబ్బయ్య అవమానంతో తల వంచుకుని, ఇది నాకు జరిగిన అన్యాయం రంగయ్య గారు. సుబ్బయ్య, నీ అత్యాస, నీ అహంకారమే నీ శత్రువులయ్యాయి. నువ్వు తిన్నది పనికిరాని రాతి చేప అని నీకు తెలిసినా కూడా పెద్ద మనిషిగా నీ గర్వం నిలబెట్టుకోవడానికి సభలో పరువు పోకూడదని ఆ చేప గొప్పది అని అబద్ధమాడు. నీ అబద్ధమే నేను కట్టిపడేసింది. పరుల సొమ్మును ఆశపడితే ఇలాగే జరుగుతుంది. ఇంతకు మించి మాట్లాడితే పేదవాడి మీద దౌర్జన్యం చేసినందుకు నీకు ఊరి తరపున జరిమానా విధించాల్సి వస్తుంది. మర్యాదగా ఇక్కడ నుండి వెళ్ళు. సుబ్బయ్య ఏమీ మాట్లాడలేక తలదించుకుని తన గుమస్తాతో పాటు అక్కడి నుండి అవమాన భారంతో ఎడ్ల పండెక్కి వెళ్లిపోయాడు. సభంతా ముగిసిన తర్వాత జనాలు వెళ్లిపోయారు. రాముడు, సీత రంగయ్య గారి దగ్గర నిలబడున్నారు. రాముడు కళ్ళల్లో నీళ్లతో 2 చేతులు జోడించి, రంగయ్య గారు, మీరున్నా నేను ఈ జన్మలో తీర్చుకోలేను. మీరు ఈ రోజు నా కుటుంబాన్ని, నా పడవని కాపాడారు. మీరు దేవుళ్ళ మాకు న్యాయం చేశారు. రంగయ్య రాముడు భుజం తట్టి, నేనేమీ చేయలేదు రాముడు. నేను కేవలం ధర్మాన్ని నిలబెట్టాను. నీ భార్య సీత తెలివితేటలో నిన్ను ఈ రోజు కాపాడాయి. ఆమె ఎంత సమయస్ఫూర్తితో మాట్లాడిందో చూసావా? గర్వంగా ఉన్న వాడిని వాడి గర్వంతోనే కొట్టాలని ఆమె తన బుద్ధితో నిరూపించింది. సీత లాంటి భార్య దొరకడం నీ అదృష్టం. సీత వినయంగా, అయ్యా, మీ న్యాయం వల్లే మేం బతికాం. అసలు నిజం చెప్పాలంటే రాముడిగాడు పట్టిన నిజమైన బంగారు వన్నెల చేపను మా ఇంటి పెరట్లో భూమిలో పాతి పెట్టిన కుండలో జాగ్రత్తగా దాచుంచాం. ఈ రోజు రాత్రికి ఎవరికి అనుమానం రాకుండా దానిని పక్క ఊరి సంతలో తీసుకెళ్లి అమ్ముతాం. రంగయ్య సంతోషంగా నవ్వుతూ, చూసావా రాముడు, నిజాయితీగా కష్టపడితే ఆ ఫలితం ఎప్పటికీ పోదు. ఆ దేవుడు మీకు ఇచ్చిన వరం ఆ చేప రూపంలో మీ ఇంట్లోనే ఉంది. పోయి దాన్ని నమ్మి వచ్చిన ధనంతో అప్పుల బాధ లేకుండా సంతోషంగా బ్రతకండి. మంచి ఇల్లు కట్టుకోండి. అవును రంగయ్య గారు, ఈ రోజు నా కష్టాలన్నీ దూరమయ్యాయి. సీత అన్న మాటలు అక్షరాల నిజమయ్యాయి. ధర్మం ఉన్న వారిని ఆ గోదావరి తల్లి ఎప్పుడు వదలదు. మీ ఆశీస్సులు మాతో ఎప్పటికీ ఉండాలి. ఆ రాత్రి రాముడు, సీత ఆ అద్భుతమైన చేపను పక్క ఊరి సంతలో అమ్మారు. వాళ్లకు చాలా ధనం వచ్చింది. ఆ ధనంతో వాళ్ళు ఒక కొత్త పడవ కొనుక్కొని పాత కష్టాలన్నీ మర్చిపోయి ఊరిలో సంతోషంగా, గౌరవంగా బ్రతికారు. సుబ్బయ్య తన అత్యాస, అబద్ధం వల్ల ఊరి జనాల ముందు తలదించుకుని ఎప్పుడూ వేరే వాళ్లను మోసం చేయడానికని భయపడేవాడు. ఈ కథలోని నీతేంటంటే, అత్యాస, గర్వం ఎప్పటికైనా పతనానికి దారి తీస్తాయి. మనం చెప్పే అబద్ధాలు మనల్ని చిక్కుల్లో పడేస్తాయి. ఆపద సమయంలో భయపడకుండా బుద్ధి బలంతో, నిజాయితీతో ఆలోచిస్తే ఎంత కష్టాన్నైనా అవలీలగా దాటొచ్చు.